Hello students, welcome back to my channel. In this video, I am going to give you a comparative study on 5 kingdoms of Whittaker's classification. Let's see. So Whittaker proposed a 5 kingdom classification in the year 1969. Okay, 1969లో Whittaker 5 kingdom classification ఇవ్వడం జరిగింది. He classified all the living organisms into 5 kingdoms. ఓకే, లివింగ్ ఆర్గనిజమ్స్ అన్నింటినీ ఇతను 5 కింగ్డమ్స్గా క్లాసిఫై చేశారు. ఏంటవి? మొనీరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, అనిమేలియా. ఓకే, సో ఈ 5 కింగ్డమ్స్ని ఎలా క్లాసిఫై చేశారు అంటే, దిస్ క్లాసిఫికేషన్ ఈజ్ ప్రైమర్లీ బేస్డ్ ఆన్ కాంప్లెక్సిటీ ఆఫ్ సెల్ స్ట్రక్చర్. అంటే అవి ప్రోకారియోటిక్ సెల్సా, యూకారియోటిక్ సెల్సా అనే దాన్ని బట్టి, బాడీ ఆర్గనైజేషన్ నథింగ్ బట్ యూనిసెల్యులారా, మల్టీసెల్యులారా అని దాన్ని బట్టి, అంతేకాదు కానీ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని కూడా కన్సిడర్ చేశారు. అంటే అబ్జార్ప్షన్ ద్వారా ఫుడ్ తీసుకుంటున్నాయా, ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాయా, లేకపోతే ఇంజెక్షన్ ద్వారా ఫుడ్ని లోపలికి తీసుకుంటున్నాయా, ఇలా మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ బట్టి కూడాను హీ క్లాసిఫై ఆల్ ద లివింగ్ ఆర్గనిజమ్స్ ఇంటూ 5 కింగ్డమ్స్. ఓకే, లెఫ్ట్ సైడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 5 కింగ్డమ్స్ ఉన్నాయి. లెట్స్ సీ ద కంపారిటివ్ స్టడీ అమాంగ్ దీస్ 5 కింగ్డమ్స్. ఓకే, సో లెట్స్ సీ ద ఫస్ట్ క్యారెక్టర్, that is cell type. If you see the cell type, okay, in the case of Monera, the cell is prokaryotic cell. Prokaryotic means what? The prokaryotic cell does not contain an envelope around the nuclear material. There is a naked nuclear material in the prokaryotic cell. What are the examples for prokaryotic cell? Bacteria, archaebacteria, cyanobacteria, mycoplasma. These are the examples for prokaryotic cells. Prokaryotic అంటే ఏంటి? న్యూక్లియర్ మెటీరియల్ అయినటువంటి డిఎన్ఏ లేదా క్రోమోజోమ్స్ చుట్టూ డిస్టింక్ట్ ఎన్వలప్ అనేది, తొడుగు అనేది ఉండదు, నేకెడ్ డిఎన్ఏ ఉంటుంది. అలాంటి సెల్స్ని మనము ప్రోకారియోటిక్ సెల్స్ అంటున్నాము. మొనీరాలో ప్రోకారియోటిక్ సెల్స్ ఉన్నాయి. ఓకే, మరి మిగతా వాటిలో ఏమున్నాయి అంటే, ప్రొటిస్టాలోను, ఫంగైలోను, ప్లాంటేలోను, అనిమేలియాలోను యూకారియోటిక్ సెల్స్ ఉన్నాయి. యూకారియోటిక్ సెల్స్ అంటే ఏంటి? దే కంటైన్ ఏ డిస్టింక్ట్ న్యూక్లియర్ ఎన్వలప్ అరౌండ్ ద న్యూక్లియర్ మెటీరియల్, నథింగ్ బట్ డిఎన్ఏ ఆర్ క్రోమోజోమ్స్. ఓకే, so let's see the second characteristic feature, that is nothing but cell wall. Okay, so let's see the cell wall of different kingdoms of Whittaker's classification. Okay, so if you see the cell wall of Monera, most of the Monerans are having a cell wall made up of peptidoglycan. మొనీరాలో పెప్టిడోగ్లైకాన్తో తయారైన సెల్ వాల్ ఉంటుంది. పెప్టిడోగ్లైకాన్ అంటే పాలీసాకరైడ్స్, అమినో యాసిడ్స్తో తయారైనటువంటి సెల్ వాల్ ఉంటుంది. మరి ప్రొటిస్టాలో చూసినట్లయితే, మరి ప్రొటిస్టాలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అన్నింటినీ ప్రొటిస్టాలో పెట్టాడు అని ప్రీవియస్ క్లాసెస్లో మనం చదువుకున్నాం కదా. సో ది కంటైన్ animal like organisms, plant like organisms and also fungi like organisms. The protista contain a very diverse organisms. That's why if you see the plant like organisms, there is a cell wall made up of cellulose. If you see the animal like organisms of protista, they does not have a cell wall. Okay, అయితే సెల్ వాల్ గురించి చదువుతున్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అంటే, ఇక్కడ ప్రొటిస్టాలో డైవర్స్ ఆర్గనిజమ్స్ ఉన్నాయి కదా, ఆల్గే లైక్ ఆర్గనిజమ్స్ ఉన్నాయి, ఫంగై లైక్ ఆర్గనిజమ్స్ ఉన్నాయి, ప్రోటోజోవా లైక్ ఆర్గనిజమ్స్ ఉన్నాయి, డైనోఫ్లాజెల్లేట్స్ ఉన్నాయి, డైటమ్స్ ఉన్నాయి. అయితే ఆల్గే లాంటి ఆర్గనిజమ్స్లో సెల్యులోజిక్ సెల్ వాల్ ఉంది. స్లైమ్ మౌల్స్లో కూడా సెల్యులోజిక్ సెల్ వాల్ ఉంది. ప్రోటోజోవా అనేవి యానిమల్ లైక్ ఆర్గనిజమ్స్ కదా, దే ల్యాక్ సెల్ వాల్.
That means there is absence of cell wall in protozoa. So but there is an outer layer that is nothing but pellicle. ప్రోటోజువాలో యుగ్లీనా, మీరు యుగ్లీనాని చూసినట్లయితే దాని చుట్టూ ఒక లేయర్ ఉంటుంది, ఒక తొడుగు లాంటిది ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ పెల్లికిల్. ఇఫ్ యూ సీ ద డైనోఫ్లాజెల్లేట్స్, దెర్ ఆర్ సెల్యులోజిక్ ప్లేట్స్ ఇన్ దేర్ సెల్ వాల్, దాన్ని మనం తీకా అంటాము. ఇఫ్ యూ సీ ద డైటమ్స్, దెర్ ఈజ్ ఎ సెల్ వాల్ మేడప్ ఆఫ్ సిలికా. ఓకే, డైటమ్స్లో సిలికాతో తయారైనటువంటి సెల్ వాల్ ఉందన్నమాట. నెక్స్ట్ కేటగిరీ దట్ ఈస్ ఫంగై. ఫంగైని చూసినట్టయితే ఫంగైలో సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ కైటిన్. కైటిన్తో తయారైనటువంటి సెల్ వాల్ ఉంటుంది. If you see the plant cells, a true cell wall is present that is made up of cellulose. That is the characteristic feature of plant cells. That is absent in animal cells. Okay, the cell wall is absent in animal cells. Okay, only the protoplasm is covered by a plasma membrane in the case of animals. The plasma membrane is in turn covered by cell wall in the case of plants. That is the difference between plant cells and animal cells. Okay, plant cells లో cellulosic cell wall ఉంటుంది, animal cells లో cell wall అనేది absent. Okay, so let's see the next characteristic feature that is nuclear membrane. Okay, nuclear membrane ని చూసినట్లయితే సో మొనీరాలో న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది absentగా ఉంటుంది. ఓకే, మొనీరాలో న్యూక్లియర్ మెంబ్రెయిన్ absent కాబట్టి మనం వాటిని ప్రోకారియోటిక్ సెల్స్ అంటున్నాము. రిమైనింగ్ 4 కింగ్డమ్స్ ఉన్నాయి కదా, ఈ 4 కింగ్డమ్స్లో కూడా న్యూక్లియర్ ఎన్వలప్ ఉంటుంది. మొనీరాలో న్యూక్లియర్ ఎన్వలప్ absent, అందుకే వాటిని మనం ప్రోకారియోటిక్ సెల్స్ అంటున్నాము. మిగతా 4 కింగ్డమ్స్లో కూడా డిస్టింక్ట్ న్యూక్లియర్ ఎన్వలప్ ఉంటుంది, దాన్ని మనం ట్రూ న్యూక్లియస్ అంటున్నాము. అందుకే ఈ సెల్స్ అన్నింటినీ మనము యూకారియోటిక్ సెల్స్ అంటున్నాము. ప్రొటిస్టా నుంచి యూకారియోటిక్ సెల్స్ స్టార్ట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ దట్ ఈస్ బాడీ ఆర్గనైజేషన్. ఓకే, సో మొనీరాలో సెల్యులార్ అంటే మోస్ట్ ఆఫ్ ద మొనీరన్స్ ఆర్ యూనిసెల్యులార్. సెల్ అనే ఆర్గనైజేషన్ ఉంటుంది, దే ఆర్ యూనిసెల్యులార్ ఆర్గనిజమ్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూనిసెల్యులార్. దే ల్యాక్ definite nuclear envelope around the genetic material. అందుకే వాటిని మనం ప్రోకారియోటిక్ సెల్స్ అన్నాము. ప్రొటిస్టా చూసినట్టయితే మోస్ట్లీ ఆర్ యూనిసెల్యులార్ బట్ దే ఆర్ యూకారియోటిక్. ఓకే, ఇక్కడ కూడా ఆర్గనైజేషన్ సెల్యులార్గా ఉంటుంది. ప్రొటిస్టాలో సెల్యులార్ ఆర్గనైజేషన్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూనిసెల్యులార్ యూకారియోటిక్ ఆర్గనిజమ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ వచ్చేసి అమీబా, పారమీషియం, డైటమ్స్, డైనోఫ్లాజెల్లెట్స్, ఇవి ప్రొటిస్టాకి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇఫ్ యూ సీ ద ఫంగై, దేర్ ఆర్ మల్టీ సెల్యులార్ ఆర్గనిజమ్స్. అంటే మల్టీ సెల్యులార్ ఆర్గనిజమ్స్ ఉంటాయి, మెనీ సెల్స్ ఉంటాయి బాడీ ఆర్గనైజేషన్లో. అంతేకాదు లూజ్ టిష్యూ ఉంటుంది, ఫంగైలో లూజ్ టిష్యూ ఉంటుంది. యు నో దాట్ దేర్ ఆర్ హైఫే అంటే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఫంగల్ స్ట్రక్చర్లో, వాటిని మనం హైఫే అంటున్నాము. హైఫే కన్స్టిట్యూట్ ద బాడీ ఆఫ్ ద ఫంగై, నథింగ్ బట్ మైసీలియం. బాడీని మనం ఏమంటున్నాము, ఫంగై బాడీ మొత్తాన్ని మనం ఏమంటున్నాము, మైసీలియం అని అంటున్నాము. అంతవరకు గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్ దట్ ఈస్ ప్లాంటే. ప్లాంటేలో చూసినట్టయితే టిష్యూస్, ఆర్గాన్స్ ఉంటాయి. ప్లాంట్స్లో కూడా టిష్యూస్ ఉంటాయి, టిష్యూ సిస్టమ్స్ ఉంటాయి, ఆర్గాన్స్ ఉంటాయి. సో ప్లాంట్స్లో మీకు తెలుసు ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ ఉంటుంది, గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ ఉంటుంది, వసకులార్ టిష్యూ సిస్టమ్ ఉంటుంది, ఆర్గాన్స్ కూడా ఉంటాయి. ప్లాంట్స్లో ఉండే ఆర్గాన్స్ ఏంటి, షూటు, రూటు, లీఫ్. ఓకే, ఇలాంటి ఆర్గాన్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ యానిమేలియా చూసినట్లయితే చూడండి, యానిమేలియా అంటే యానిమల్స్లో టిష్యూస్ ఉంటాయి, టిష్యూ సిస్టమ్స్ ఉంటాయి, ఆర్గాన్స్ ఉంటాయి, ఆర్గాన్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, అ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈస్ కాల్డ్ యాజ్ టిష్యూ. ఆ టిష్యూ సిస్టమ్ని ఫామ్ చేస్తుంది. ఈ టిష్యూ సిస్టమ్స్ ఆర్గాన్స్ని ఫామ్ చేస్తాయి. ఈ ఆర్గాన్స్ అన్నీ కలిపి
ఆర్గాన్ సిస్టమ్ని ఫామ్ చేస్తుంది, దెన్ అనిమల్ బాడీ కన్స్టిట్యూట్ అవుతుంది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్, దట్ ఈస్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. ఓకే, mode of nutrition means how they are obtaining their food. Okay, so let's see. First one, Monera. In the case of Monera, both autotrophic and heterotrophic organisms are placed. If you see the autotrophic organisms, first one is chemosynthetic. Chemosynthetic means bacteria, they can make their own food by using the energy from chemical reactions, not from the sunlight. Okay, by doing oxidation reactions, they are getting energy. That energy will be utilized for making food. Okay, so they are called chemosynthetic organisms. You know, photosynthetic, they are having pigments. Due to the presence of pigments, they can synthesize their own food. Okay, they are called photosynthetic organisms. Okay, autotrophic organisms are of two types: chemosynthetic, photosynthetic. Autotrophic means what? They can prepare their own food. If they prepare their own food from the chemical reactions, they are called chemosynthetic organisms. If they prepare their own food from photosynthesis, they are called photosynthetic organisms. Okay, so let's see the second category, that is heterotrophic organisms. Heterotrophic means they do not synthesize their own food, they depend upon other organisms or other organic matter. Okay, they directly utilize that food. Okay, they are called heterotrophic organisms. If you see the heterotrophic organisms, here two categories are there: saprophytic and parasitic. Saprophytes, nothing but they feed on dead and decaying matter. By breaking down that dead and decaying matter, they are obtaining their food. They are called saprophytes. Okay, they depend upon dead and decaying matter. Some are parasites. Parasites means what? They cause diseases in the host. So they depend upon other organisms. Okay, and also cause the severe diseases in the host. Okay, let's see the next one, that is Protista. In case of Protista, plant-like organisms are there. They are autotrophic. They can prepare their own food by doing the photosynthesis. There are heterotrophic organisms also there. Why? Because animal-like organisms are also placed in this kingdom. They cannot synthesize their own food. They depend upon others for their food requirement. Okay, if you see the fungi, there also heterotrophic organisms are present. Both saprophytic and parasitic organisms are present. Saprophytic means feeding on dead and decaying matter. Parasitic means causing diseases in other organisms. Okay, so let's see the plantae. If you see the plantae, all plants are autotrophs. Okay, they can prepare their own food by doing photosynthesis. Of course, some exceptions are there. Insectivorous plants are partially autotrophic. They depend upon insects for their nutrient requirement. So that's why they are partially autotrophic, and there is complete parasite also there in the plant kingdom, that is Cuscuta. You should remember this. Okay, so let's see the last one, that is Animalia. So if you see the Animalia, there are heterotrophic organisms. Heterotrophic means what? They cannot synthesize their own food. They depend upon other organisms for their food requirement. Okay, they completely or incompletely depend upon plants. Okay, so they are taking their food in the holozoic manner. Holozoic means they are taking food into their internal cavity. They have a special digestive tract. There the food digested and the minerals and nutrients present in the food, they absorbed into the body. Okay, some animals are saprophytic. Saprophytic means they feed on dead and decaying matter. Okay, students, autotrophic అంటే
ఫుడ్‌ని సొంతంగా తయారు చేసుకునే ఆర్గానిజమ్స్‌ని ఆటోట్రాఫిక్ అంటాము. ఫుడ్ ప్రిపేర్ చేయలేని ఆర్గానిజమ్స్‌ని హెటెరోట్రాఫిక్ అంటాము. అంతేకాదు సాప్రోఫైటిక్ అంటే డెడ్ అండ్ డికేయింగ్, చనిపోయిన, కుళ్ళుతున్న ఆర్గానిక్ మ్యాటర్‌ని బ్రేక్ డౌన్ చేస్తూ ఫుడ్‌ని తీసుకునే వాటిని సాప్రోఫైటిక్ ఆర్గానిజమ్స్ అంటాము. ఇతర జీవులలో వ్యాధిని కలిగించే ఆర్గానిజమ్స్‌ని, వాటి మీద డిపెండ్ అయ్యి బతుకుతూ వాటిలో వ్యాధిని కలిగించే ఆర్గానిజమ్స్‌ని పారాసైటిక్ అంటాము. అంతేకాదు యానిమల్స్‌లో హోలోజాయిక్ న్యూట్రిషన్ ఉంటుంది. హోలోజాయిక్ అంటే ఫుడ్‌ని డైరెక్ట్‌గా లోపలికి తీసుకొని దే డైజెస్ట్ దేర్ ఫుడ్ ఇన్ దేర్ ఇంటర్నల్ క్యావిటీ. ఓకే. ఇంటర్నల్ క్యావిటీలో డైజెస్టివ్ ట్రాక్‌లో ఫుడ్ డైజెస్ట్ అయ్యి మినరల్స్, న్యూట్రియంట్స్ బాడీలోకి అబ్జార్బ్ అవుతాయి. ఆ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ యానిమేలియాలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ క్లాస్ మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.